నమస్తే, వెల్కమ్ టు సిగ్నేచర్ స్టూడియోస్. నేను భారతి. ఇక వివరాల్లోకి వెళ్తే బాలీవుడ్ బడా స్టార్స్ వెనక్కి నెట్టిన రెబల్ స్టార్ ఏ ముహూర్తాల రాజమౌళి దర్శకత్వంలో ప్రభాస్ బాహుబలి చిత్రాన్ని మొదలు పెట్టాడో కానీ భారతీయ చిత్ర పరిశ్రమాన్ని ఏలే స్థాయికి ఎదిగాడు. ఎవరు అందుకొని ఘనతలు సాధిస్తున్నాడు. ఈ క్రమంలో భారతీయ చిత్ర పరిశ్రమలో 200 కోట్లకు పైగా షేర్ సాధించిన ప్రభాస్ సినిమాలు 5 ఉన్నాయి. అందులో బాహుబలి, బాహుబలి 2, సాహో, సలార్, కల్కి ఉన్నాయి. ఇప్పటి వరకు ఏ భారతీయ హీరో అందుకొని గొప్ప ఘనత ఇది. ఆదిపురుష్ ఫ్లాప్ అయినా కూడా 150 కోట్లకు పైగా షేర్ రాబట్టింది. దీంతో మొత్తం 6 సినిమాలు అత్యధిక షేర్ రాబట్టిన చిత్రాలుగా నిలిచాయి. ఈ రికార్డులను ఇప్పట్లో ఎవరు బద్దలు కొట్టే అవకాశాలు లేవని చెప్పుకోవచ్చు. కాగా ఒకప్పుడు బాలీవుడ్ ఖాన్ త్రయాన్ని వెనక్కి నెట్టి ప్రభాస్ అందరికంటే ముందు నిలిచాడు. ఈ ఖాన్ త్రయం ప్రభాస్ నెలకొల్పిన రికార్డులను దాటేందుకు తీవ్ర కృషి చేస్తున్నా సాధ్యపడటం లేదు. మొన్నటికి మొన్న షారుఖ్ ఖాన్ 2 అతిపెద్ద చిత్రాల ద్వారా 1000 కోట్లు కొల్లగొట్టిన తన 3వ చిత్రం ద్వారా డిజాస్టర్ ఫ్లాప్ ను అందుకొని చతికిలబడ్డారు. ప్రభాస్ ఘనతను చూసి ఆశ్చర్యపోయారు. ఇదిలా ఉంటే ప్రస్తుతం ప్రభాస్ వరుస ప్రాజెక్టులతో ఫుల్ బిజీగా ఉన్నాడు. కల్కితో 1000 కోట్ల కలెక్షన్ సాధించడంతో ఇదే జోరులో నెక్స్ట్ రాబోయే ప్రాజెక్టులకు కూడా పనిచేస్తున్నారు. ఇందులో భాగంగానే తదుపరి రాజ్ సాబ్ చిత్రం త్వరలో రానుంది. కామెడీ డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్న మారుతి దర్శకత్వంలో ఫుల్ రొమాంటిక్ అండ్ కామెడీ ఎంటర్టైనర్ గా ఈ చిత్రం ఉంటుందని సమాచారం. ఇప్పటికే ఈ చిత్ర గ్లింప్స్, ఫస్ట్ లుక్ ఆకట్టుకోగా మూవీపై భారీ అంచనాలు పెరిగాయి. ఈ ప్రాజెక్ట్ తర్వాత ప్రభాస్ అనురాగ్ పూడి దర్శకత్వంలో పీరియాడికల్ డ్రామా ఫౌజీలో నటించనున్నాడు. ఇటీవలే ఈ ప్రాజెక్టు కూడా పూజా కార్యక్రమాలు జరుపుకోవడంతో స్వతంత్ర పోరాట నేపథ్యంలో యాక్షన్ లవ్ జోనర్ లో ఈ మూవీ పట్టాలెక్కనుంది. దీనితో పాటే వచ్చే జనవరి నుండి సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో ప్రభాస్ స్పిరిట్ చిత్రంలో నటించబోతున్నాడు. ఈ ప్రాజెక్ట్ దాదాపు 500 కోట్ల భారీ బడ్జెట్ పెడుతున్నారని తెలుస్తోంది. ఇందులో ప్రభాస్ డబుల్ యాక్షన్ రోల్లో నటిస్తుండగా పవర్ఫుల్ పోలీస్ పాత్ర ఉందని కూడా సమాచారం. మరి ఈ ప్రాజెక్ట్ తర్వాత 2026లో ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో సలార్ 2లో నటిస్తాడు. 600 కోట్లకు పైగా కలెక్షన్ సాధించిన సలార్ మొదటి భాగం, 2వ భాగాన్ని అంతకు మించి ప్రశాంత్ ప్లాన్ చేస్తున్నాడు. ఇందులో కనీవిని ఎరగని పోరాట దృశ్యాలు ఉంటాయని వినికిడి. దీని తర్వాత కల్కి 2 హోమ్హెలే ప్రొడక్షన్స్ లో మరో 2 సినిమాలు. మొత్తంగా ప్రభాస్ 7 వరుస సినిమాలతో 100 కోట్లు సంపాదిస్తూ 1000 కోట్ల టర్నోవర్ ని చిత్ర పరిశ్రమకు అందిస్తూ సినీ పరిశ్రమ ఎదుగుదలలో ముఖ్య పాత్ర పోషిస్తున్నాడు. కెరీర్ పరంగా కూడా బాలీవుడ్ నుండి కోలీవుడ్ వరకు ఏ హీరోకి అందనంత ఎత్తులో తన రికార్డులను తానే తిరగరాసుకుంటూ భారతీయ చిత్ర పరిశ్రమలో ధ్రువ నక్షత్రంలా వెలిగిపోతున్నాడు. ప్లీజ్ కైండ్లీ రిక్వెస్ట్